సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. అర్జీదారు సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. తమ సమస్యల పరిష్కారానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో ఆయన మీకోసం కార్యక్రమం నిర్వహించి డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్టీఓ కె స్వాతితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చిన అర్జీలను పరిశీలించి జాప్యం చేయకుండా సకాలంలో అర్జీదారునికి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పామరు మండలం కురుమద్దాలి ఫ్లైఓవర్ వద్ద ఆటో బోల్తా పడి 14 మంది కూలీలకు గాయాలయ్యాయి. పామరు మండలం కురుమద్దాలి ఫ్లైఓవర్ వద్ద ఆటో బోల్తా పడి 14 మంది కూలీలకు గాయాలయ్యాయి. టైర్ పగలడంతో అదుపు తప్పి ఆటో బోల్తా కొట్టినట్లు స్థానికులు పేర్కొన్నారు. గూడూరు మండలం మల్లవోలు నుంచి పెనమలూరు వైపు వెడుతుండగా ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మిగతా కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన కూలీలను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో శ్రీ సత్యసాయి లక్షనామార్చన పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో శ్రీ సత్యసాయి లక్షనామార్చన పుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత విఘ్నేశ్వర పూజ, స్వామి దివ్యపాదుక అష్టోత్తర పూజ నిర్వహించి 100 మంది భక్తులచే సహస్రనామార్చన పారాయణం జరిపారు. మైలవరపు రవీంద్రనాథ్, అనురాధ దంపతులచే నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పోతుకుచ్చి ఆంజనేయ కుమార్ నేతృత్వంలో లక్షనామార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువత విభాగ ఇన్ఛార్జి భవ్య, జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త డి సాయి జ్యోతిలతో పాటు సమితి ఆధ్యాత్మిక సమన్వయకర్తలు వై సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ శ్రీ ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 14, 15, 16 తేదీల్లో పుట్టపర్తిలో నిర్వహించు కృష్ణా జిల్లా పత్తి యాత్రలో భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి లక్షనామార్చన పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నెల 14, 15, 16 తేదీలలో ప్రశాంతి నిలయం పుట్టపర్తిలో కృష్ణా జిల్లా నుంచి సుమారుగా 5,000 మంది భక్తులతో కృష్ణా జిల్లా పత్తి యాత్రని నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా మొన్న ఆదివారం నాడు నమామి సాయి చతుర్దయం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, అలాగే కృష్ణా జిల్లాలో వివిధ గ్రామాలలో 11 చోట్ల ఏకాదశ రుద్రాభిషేకాలని నిర్వహించుకొని ఇవన్నీ పరిపూర్ణంగా ముగించుకున్న సందర్భంగా శ్రీ సత్యసాయి లక్షనామార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా శ్రీ మైలవరపు రవీంద్రనాథ్, శ్రీమతి అనురాధ భగవాన్ శ్రీ సత్యసాయీశ్వరుని దివ్య పాదార విందాలకు భక్తిపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ కృష్ణా జిల్లా తరఫున పత్తి యాత్ర ఈ నెల 14, 15, 16 తేదీలలో నిర్వహించబడుతోంది. ఇది గొప్ప ఆధ్యాత్మిక యాత్ర. అనేక యాత్రలు చేస్తూ ఉంటాం, కానీ ఇది పూర్తిగా అన్ని ఆధ్యాత్మిక విషయములతో సంబంధించి ఉన్నటువంటి యాత్ర. ప్రశాంతి నిలయంలో భక్తులందరి చేత మన కన్వీనర్ గారు చెప్పినట్లుగా తండులార్చనలు, కుంకుమ పూజలు, చిత్రావతి హారతి, శోభాయాత్రలు, ఇవి కాకుండా అక్కడ 16 తేదీలలో పత్తి యాత్రకు వచ్చేటువంటి భక్తులు 600 మందికి రిజర్వేషన్ చేయడం జరిగింది. ఇంకెవరైనా సరే పత్తి యాత్రకు వద్దాము అనేటువంటి సంకల్పం చేసుకుంటే వాళ్ళు నన్ను సంప్రదించినట్లయితే వాళ్ళకు ఒక 30 టికెట్లు వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నాయి, వాళ్ళకి అవి కేటాయించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆ రోజు ప్రయాణం అయ్యే వాళ్ళకు కూడా ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి అదనంగా బోగీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ జనరల్ బోగీల్లో రాగలిగిన వాళ్ళు అందులో కూడా రావచ్చు. అలా 12వ తారీఖు 2 బోగీలు, 13వ తారీఖు 2 బోగీలు, 11వ తారీఖు 1 బోగి, మొత్తం 5 జనరల్ బోగీలు మనకి ఈ ఎంపీ గారు రికమెండేషన్తో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గత 2 నెలలుగా వేతనాలు చెల్లించినందుకు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
గత 2 నెలలుగా వేతనాలు చెల్లించినందుకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ 2 నెలలుగా జీతాలు లేక కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇవ్వాల్సిన కాస్మెటిక్స్ పనిముట్లు కూడా సక్రమంగా సరఫరా రావడం లేదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు బూరా సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. 2 నెలలు పూర్తయిపోయి 3వ నెల 9వ తారీఖు జరుగుతుంది. ఈ మచిలీపట్నం మున్సిపాలిటీలో మరి ఈ రోజున ఈ పారిశుద్ధ్య పని వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారంటే ఎంత ఓర్పుతో ఉండారో ప్రజలు గమనించాలి. ఈ ఒక్క 2 నెలలు జీతాలంటే ఎంత భారం మీద మోస్తున్నారు వాళ్ళు. అన్ని డోకరాలు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, అలాగే సంసారంలో బాధలు చూసుకోవాలి, ఎచ్చాలు చూసుకోవాలి. ఎన్ని ఇబ్బందులన్నీ కూడా మరి ఈ యొక్క జీతం మీదే మాకు ఆధారం ఉంటుంది. కనుక దయించి మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఈ నెల 1వ తారీఖు నుంచి నారాయణపురంలో పెన్షన్లు ఇస్తాకొచ్చి అక్కడ చెప్పారు, నేను 2వ తారీఖున మీకు జీతాలు వేసే బాధ్యత నాది అని మాట తీసుకొని వచ్చారు. కానీ ఆ మాట కూడా నిలబెట్టుకోవాలా. 2వది పోయింది, 7వ తారీఖు అన్నారు, 7వ తారీఖు వెళ్ళిపోయింది, ఇప్పుడు 9వ తారీఖు వచ్చింది. కనుక కార్మికుల్ని మీరు పరీక్షిస్తున్నారా లేకపోతే మా ఓపికని స్థానాన్ని కోల్పోతాం. మేము కానీ రోడ్డు ఎక్కితే చాలా ఇది జరుగుద్ది, చాలా ఇదవుద్ది. మున్సిపాలిటీలో సుమారుగా 500 మంది కార్మికులు ఆప్కాస్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు. వీరికి అక్టోబరు, నవంబర్ వేతనాలు ఈరోజు 9వ తారీఖు వచ్చిన అందని పరిస్థితి. పోయిన నెలలో టెక్నికల్ ప్రాబ్లం అంటూ ఇక్కడ వేతనం చెల్లించిన పరిస్థితి. అదే సందర్భంగా ఈరోజు కూడా సిఎఫ్ఎంఎస్ ప్రాబ్లం అని చెబుతూ ఈరోజు 9వ తారీఖు వచ్చిన 2 నెలల వేతనాలు చెల్లించిన పరిస్థితి. కాబట్టి వెంటనే కార్మికుల యొక్క సమస్యల పరిష్కార నిమిత్తం జీతాలు వెంటనే వేయాలని మరి ఇక్కడ ఉన్న అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సిఎఫ్ఎంఎస్ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం అంటూ కార్మికుల వేతనాలు ఆగినాయి అని చెప్తా ఉన్నారు. ఆఫీసుల్లో పనిచేసే అధికారులకు కానీ లేదా పర్మనెంట్ కార్మికులకు ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన పర్మనెంట్ కార్మికులకి వేతనాలు పడినాయి. కానీ ఈరోజు మరి ఎండనక పగలనక దూలనక ఈరోజు రోడ్డు మీద పారిశుధ్యం పనిచేస్తున్న మరి వెనకబడిన తరగతులు వాళ్ళకి చెందిన వీరు వేతనాలు చెల్లించిన పరిస్థితి. కాబట్టి అధికారులు స్పందించి వెంటనే వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్. మేము అధికారులకి చెప్పేది ఏంటంటేనండి, ఇప్పుడు వాళ్ళు ఇంటద్దెతో చాలా ఇబ్బంది పడుతున్నారు. డోకరాలు తీసుకున్నారు, ఇంటద్దెలు తీసుకున్నారు, కరెంట్లు చాలా ఇళ్లలో కరెంట్లు ఫీజులు కూడా లాక్కెళ్ళిపోయారు. పనులు ఎలా చేయిస్తున్నారో మీరు జీతాలు కూడా అట్లాగ ఇవ్వాలన్న సంగతి మీకు తెలియాలి కదండి. 1 నెల 2 నెలల నుంచి జీతాలు లేవు. 1 నెల జీతం రాకపోతే ఎంత ఇబ్బంది పడతామో తెలుసు. కాబట్టి ఈ ఇబ్బంది మీరు గమనించి ఈ ఇబ్బందిలో నుంచి మాకు బయట పెడతారని చూస్తూ మమ్మల్ని కూడా మా గురించి కూడా మీరు ఆలోచిస్తారని చూసి ఈ 2 రోజుల్లో ఇవాళ రేపట్లో కానీ జీతాలు కానీ ఇవ్వకపోతే స్ట్రైకులో దిగుతామని మీకు చెప్తూ మలకాపట్నంలోని ఎల్ఈఎఫ్ చర్చిలో సెమీ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మలకాపట్నంలోని ఎల్ఈఎఫ్ చర్చిలో సెమీ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి తంటెపూడి ప్రభాకరరావు పట్టణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరుకి చెందిన దైవ సేవకులు పీటర్ పాల్ దేవుని వాక్యమును ప్రజలకు వివరించారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని తెలిపారు. క్రీస్తు జననము సర్వ మానవాళి పాప విమోచన కొరకే అని, మానవ శాంతి ప్రదాత క్రీస్తు అని, ఆయన జీవితం అనేక మందిని ప్రేరేపించిందన్నారు. అన్నరు జీవితాన్ని లోక కళ్యాణానికి ధారపోసిన యేసుక్రీస్తు జీవితం ఆచరింపదగిందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా పలువురు ఆత్మీయ సాహిత్య విలువలు కలిగిన గీతాలు ఆలపించి క్రీస్తు జననం అనే నాటికను ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఇప్పుడు ఆ గుడ్డి వాటికి వేయకపోతేనేమి మొదట నీ భార్య సంగతి చూడు.
పాపం కాంతులు వస్తున్నట్టున్నాయి. త్వరగా ఊళ్ళో చేరండి, చీకటి పడుతుంది. వందనాలయ్యా, నీవు ఇచ్చిన ఈ కాసు బదులుగా ఆ దేవుడు నీ బిడ్డకు బంగారు కాసు ఇస్తాడు. మీరు ప్రయాసపడి వచ్చినందుకు దేవునికి వందనాలు తెలుస్తున్నాను. నా తరఫున, నా కుటుంబ తరఫున, మచిలీపట్నం లేవెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అందరి పండుగ, అందరి వరకు లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని పద్ధతుల్లో ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం మీద తెలియజేస్తున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద సమాధానం కలుగుతాడని దేవుడి దూతల ద్వారా ఈ లోకానికి 2000 గౌరవమే తెలియజేశారు. కానీ మనుషులు ఈ రక్షణ పొందుకోవడం లేదు. ప్రజల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, రాష్ట్రాల్లో సమాధానం లేదు, దేశాల్లో సమాధానం లేదు. లోక రక్షకుని అంగీకరించుకుంటా, రక్షకునిగా సమాధానకర్తను మనం అంగీకరించుకుంటాం. నిజమైన సంతోషం ఏమాత్రం కూడా మనకు రాదు. కనుక మీరు మానసు పొంది దేవుని పాదాల దగ్గర పడి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసి ఏజెన్సీ డివిజన్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఐఆర్డీఏ ఐని అడ్డుపెట్టుకుని ఎల్ఐసిలో తీసుకుని వస్తున్న హానికర మార్పులను వ్యతిరేకిస్తూ ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర కమిటీ పిలుపు మేరకు జీవిత బీమా సంస్థ డివిజన్ కార్యాలయం వద్ద ఎల్ఐసి ఏజెంట్స్ ధర్నా జరిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఏజెంట్ల కమిషన్ను పెంచాలని, క్లాబ్యాక్ ఆఫ్ కమిషన్ నిబంధన రద్దు గురించి సర్యుల రూపంలో అధికారికంగా ప్రకటించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ పాలసీపై ఉన్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏజెంట్లకు 50 లక్షలకు, సిఎల్ఐఏలకు 1 కోటికి పెంచాలని వారు కోరారు. గ్రాట్యుటీపై ఉన్న సీలింగ్ ఎత్తివేయాలని, ఏజెంట్ల గ్రాట్యుటీ లెక్కించే విధానంలో మార్పులు చేయాలన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎల్ఐసిలో ఎఫ్టీఐల పరిమితి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో ఎల్ఐసి ఏజెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ మీద మేము కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం కాబట్టి ఆ ఇబ్బందులను మొత్తం కూడా మేనేజ్మెంట్కి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏజెంట్స్కి ఏవైతే అవసరమైనటువంటి కార్యక్రమాలు మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన పోయి దానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నందువల్ల దీని మీద 2 నెలల నుంచి మేము ఈ 2 నెలల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా మొత్తం కూడా యాస్టేషన్ లియాఫీ 2924 తరపున 2 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏజెంట్స్కి క్లాబ్యాక్ కమిషన్ అని చెప్పేసి కొత్తగా ఒక క్లాజ్ని మేనేజ్మెంట్ ప్రవేశపెట్టింది. ఆ క్లాబ్యాక్ క్లాజ్ని కూడా మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇదే కొత్త ప్రొడక్ట్స్ మీద ఏజెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కొత్త ప్రొడక్ట్స్లో ఏజ్ని కూడా తగ్గించడం జరిగింది. పల్లెటూరులో వ్యాపారం చేయాలంటే, పల్లెటూరులో రూరల్ బిజినెస్ని ఎల్ఐసి క్యాప్చర్ చేయాలంటే దానికి తగ్గట్టుగా సరైనటువంటి పాలసీలను కూడా ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో మేము మేనేజ్మెంట్ కూడా ఈ మధ్య జరిగినటువంటి చర్చల్లో కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే ఎల్ఐసి ఏజ్ తగ్గించిందో ఆ ఏజ్ని కూడా మళ్ళీ పెంచాలని చెప్పేసి. లింగ సమానత్వం ప్రగతికి మార్గమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. లింగ సమానత్వం ప్రగతికి మార్గమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారని, ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు అంశంపై ఆయన మాట్లాడుతూ, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013లో దేశంలో మహిళలకు కార్యాలయంలో లైంగిక వేధింపుల నుంచి రక్షణ కలిగించడానికి ఏర్పడ్డ చట్టమన్నారు. లైంగిక వేధింపుల నివారణకు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలను ఈ శాసనం పాటిస్తుందని ఆయన తెలిపారు. ఈ చట్టానికి లొంగని ఏ ఉద్యోగిపై అయినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ అగేన్స్ట్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ చట్టం అమలుకు వచ్చిండే రోజు ఈ రోజుకి 11 సంవత్సరాలు అయ్యింది. యాక్చువల్లీ
అంటే పని ప్రదేశంలో విమెన్కి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే ఎక్కువ విమెన్ను వర్క్కి వస్తారు, వాళ్ళ లేబర్ పార్టిసిపేషన్ కూడా పెరుగుతుంది. మళ్ళీ వాళ్ళని మనము గౌరవించాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో సో ఈ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం కింద 10 మంది కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న ఏ ఎంటిటీ అయినా ఉండొచ్చు, అది ఒక మాల్ ఉండొచ్చు, ఒక ఫ్యాక్టరీ ఉండొచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఒక ఇంటర్నల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. 10 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి లోకల్ కమిటీ ఒకటి మేము జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి ఫస్ట్ విమెన్కి అలాంటిది ఏమైనా ఇబ్బందులు ఎవరైనా పెడుతూ ఉంటే గురైతే వెంటనే ఆ కమిటీ ముందర కంప్లైంట్ చేయాల్సి వస్తుంది యాక్చువల్లీ. సో మన జిల్లాలో ఇది ఆల్రెడీ డ్రైవ్ మోడ్లో తీసుకొని మనము దాదాపు 287 ఆర్గనైజేషన్స్లో ఆల్రెడీ మనము ఇంటర్నల్ కమిటీస్ ఏర్పాటు చేయించాము. సో అది ఇంకా మనము ఫాలో అప్ చేసి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క బిజినెస్ ఎంటిటీలో కూడా ప్రతి ఒక్క సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.